చిన్నారి జ్ఞానేశ్వరి కేసు ఒక మిస్టరీగా మారిపోయింది. అసలు చిన్నారి జ్ఞానేశ్వరికి ఏమైంది? అడవి జంతువులు ఏమైనా చేశాయా? లేదంటే మానవుల ప్రమేయమా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎత్తుకు వెళ్ళిపోయారన్నది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికే 16 రోజులవుతుంది. 16 రోజులుగా పోలీసులు అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తులు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పాపకు సంబంధించి ఒక అనుమానం కూడా దొరకలేదు. అయితే పాప ఎక్కడైతే చివరిసారిగా ఫెన్సింగ్ దగ్గర కనిపించిందో అక్కడ కూడా బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. ఏ జంతువు కూడా రాకపోవడంతో పోలీసులకు ఈ కేసు మరింత కొత్త మలుపు తిరిగిందనే చెప్పాలి. ఇది జంతువుల ప్రమేయం కాదనేది అధికారులకు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులుగా కొండ అంతా కూడా జల్లెడ పట్టారు. హనుమాన్ టీమ్స్, ప్రత్యేక బృందాలు, నైట్ వాచ్ అంతా కూడా చాలా బృందాలు ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఎటువంటి జంతువులు తీసుకువెళ్ళినట్లుగా కూడా ఆనవాళ్ళు, భౌతిక ఏదైతే ఆధారాలు కూడా ఎక్కడ దొరకకపోవడంతో పోలీసులతో ఒక నిర్ధారణకు వచ్చినట్లయితే తెలిసింది. ఎవరైనా కిడ్నాప్ చేశారా, తీసుకువెళ్ళిపోయారా? పాప ఎక్కడైనా పడిపోయి ఉంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారన్న కోణంలో అయితే ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొత్తగా తాజాగా క్రైమ్ బృందం కూడా ఇప్పుడు టీం అంతా కూడా రంగంలోకి దిగింది. మొత్తం కాల్ డేటాతో పాటు సెల్ టవర్స్, అనుమానితులను అందరినీ అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులకు సంబంధించి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా విచారణ అయితే చేస్తున్నారు. అలాగే వీరిని కూడా విచారణ అయితే చేస్తారు. ఎవరితోనైనా విరోధం ఉందా, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఎప్పుడైనా ఇటువంటి విషయాల్లో కూడా ఎవరితోనైనా వివాదం పడ్డారా, ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే జీడి పిక్కలకు సంబంధించి జీడి తోట ఉంది, ఇదంతా కూడా ఫామ్ ఆయిల్ తోట. ఇది దాటిన కొద్ది సమయం తర్వాత కొంచెం ఎదురికి వెళ్తే ఇదంతా కూడా జీడి మామిడి తోట అయితే ఉంటుంది. అక్కడ ఈ సీజన్లో ఇప్పుడు జీడి మామిడి పంట అయితే పండుతుంది. ఈ పిక్కలు ఏరుకోవడానికి అయితే పక్క రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. అయితే ఎవరైనా వాళ్ళు ఏమైనా ఇక్కడ కావాలనే పాపను తీసుకువెళ్ళిపోయారా, లేదంటే ఏదైతే ఈ ఎలక్ట్రికల్కి సంబంధించి ఫెన్సింగ్ ఉంటుందో, అంటే ఈ తోటను కాపాడుకోవడానికి, జంతువులు బయటికి వెళ్ళకుండా ఉండడానికి, తోటలోకి జంతువులు రావడానికి ఉండడానికి ఒక ఫెన్సింగ్ అయితే పెడతారు కరెంటుకి సంబంధించి. ఒకవేళ పాప అక్కడి వరకు వెళ్ళదని కుటుంబ సభ్యులతో చెప్తున్నారు. ఇంకేస్ ఒకవేళ అక్కడికి వెళ్ళి కరెంట్ షాక్తో పడిపోతే అక్కడ ఉన్నవారు ఎవరైనా పాపను తీసుకువెళ్ళిపోయారా అనే కోణంలో. పైగా మనం చూస్తున్న ఈ కొండ అంతా కూడా అవతల ఒక కొండ, ఇదొక కొండ. ఈ కొండ అంతా కూడా మొత్తం పోలీసులంతా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అవతల కొండ కూడా చర్యలు అయితే గాలింపు అయితే చేశారు. ఎక్కడ కూడా పాప అనుమానాలు అయితే కనిపించలేదు. కానీ ఈ కొండకు చాలా దారులు ఉన్నాయి. ఈ పైన కూడా ఏదో సారా బట్టీలు కూడా ఉన్నట్లకైతే ధర్మలు డ్రోన్స్లో కనిపించినట్లుగా అయితే చెప్తున్నారు. కానీ అది అధికారికంగా అయితే బయట అయితే పెట్టట్లేదు. కానీ ఒకవేళ ఎవరైనా ఇటువైపు సంచరించినప్పుడు ఎవరైనా పాపను చూసి తీసుకువెళ్ళిపోయి ఉంటారా? ఒకటే వే కాదు, ఇంకా చాలా ఈ కొండ పైకి ఎక్కడానికి చాలా వేలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక దారిలో పాపను తీసుకెళ్ళిపోతారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ కేసు అయితే ఒక మిస్టరీగా మారిందనే చెప్పాలి. ఎప్పటికీ ఈ కేసు వీడుతుంది అన్నది తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. చిన్నారి ఏమైపోయింది, చిన్నారిని ఎవరో కిడ్నాపే చేసుకుంటారు, ఎవరు కిడ్నాప్ చేసినా ఎక్కడొక చోట ఆ అమ్మాయిని క్షేమంగా వదిలేసి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుంటారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా ప్రజలు కూడా కామెంట్స్ పెడుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చేందుకు రాజకీయ నాయకులు, స్థానికులు, ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది పాప వచ్చేస్తుంది, అధైర్య పడద్దని కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే తమ బిడ్డను ఎవరో కావాలనే కిడ్నాప్ చేసి ఉంటారు. ఆ కోణంలో కూడా తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. 16 రోజులు అవుతుంది, ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ కేసు ముగింపు దశకు వస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. చూడాలి, ఈ పాప క్షేమంగా రావాలని అందరం కోరుకుందాం. ఇది తాజా పరిస్థితి.